హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ సారి చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, నిన్న మనం మండే మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా. మార్కెట్లో మన ఎటు సైడ్ ఉండాలి, ఎటు సైడ్ ట్రేడ్ తీసుకుంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. రేపు మార్కెట్లో మనం ఎటు సైడ్ ఉండాలి, ఎటు సైడ్ ట్రేడ్ తీసుకుంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనం నిన్న ఏమనుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయితే అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మ్యాక్సిమం బై సైడ్ ఉందామనే మనం ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ నుంచి బై సైడ్ ప్లాన్ చేద్దాం, డౌన్ సైడ్ వచ్చినా అప్ సైడ్ వెళ్తున్నా బైక్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇంత బుల్లిష్ మూవ్ ఉంది కదా, మార్కెట్లో బుల్స్ ఉన్నారు, అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అనుకున్నాం. ఎప్పుడైతే మనని ఒక ఇంకోటి కూడా చెప్పండి, మార్కెట్ న్యూట్రల్ కాకుండా గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఏం చేయాలనేది కూడా చెప్పాను. గ్యాప్ డౌన్ ఓపెన్ ఏంటంటే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టే కదా, మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టే కదా. మనం అనుకున్నాం న్యూట్రల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లో ఎప్పుడైతే క్రాస్ అయ్యిద్దో, నిన్నటి లో ఎప్పుడైతే క్రాస్ అయ్యిద్దో ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని మాట్లాడుకున్నాం మనం. అది ఇక్కడ ఓపెన్ అయిందా, లైట్ ఫాల్ వచ్చింది, ఇక్కడ వరకు రావచ్చని అనుకున్నాం. ఓకే సార్, మరి బై ఎంట్రీ చెప్పారు, బై సైడ్ ఉన్నామన్నారు, మరి ఇక్కడ జరగలేదు కదా అంటే మార్కెట్ మనం ఎంత అనాలిసిస్ చేసినా ఇలా జరిగితే ఇలా చేయాలనే ఉంటుంది. కానీ బయ్యే చెప్పాను కదా, బయ్యే చేయాలనుకుంటే చేయొచ్చండి, కానీ ఎంట్రీ ఇస్తే చేయొచ్చు. ఇవ్వండి ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాం, మరి ఈ జోన్లోకి వస్తే బై చేయమని చెప్పాను నేను. మరి ఇక్కడ జరిగింది, అక్కడ ఈ జోన్ దగ్గరకు వచ్చింది, కన్సల్టేషన్ అయింది. మరి బ్రేక్అవుట్ మనకి ఏదో ఒక మంచి క్యాండిల్ ఇవ్వాలి కదా, ఇండికేషన్ ఇవ్వాలి కదా మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్గా వెళ్తా అని. ఇవ్వలేదు, మార్కెట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోం. నెక్స్ట్ వెంటనే ఇది బ్రేక్ అయిపోయి పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఇంత పెద్ద సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు ఇక్కడ మనం బుల్లిష్గా ఎందుకు మారాం చెప్పండి. ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఉందామని ఎందుకు అనుకున్నాం, బుల్లిష్ ఉండాలని మనం ఎందుకు అనుకున్నాం అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇంత బయ్యింగ్ ప్రెజర్ ఉంది మార్కెట్లో, బయ్యింగ్ ఉంది, అందుకని ఇక్కడ కన్సాలిడేటెడ్ బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే మనం బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్ అని అనుకున్నాం. ఈ బుల్లిష్ ఉండాలని మనం ఎందుకు అనుకున్నాం, ఇక్కడ ఇంత ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకున్నాం మనం. ఎప్పుడైతే మనకి ఇలా ఈ జోన్ బ్రేక్ అవ్వకూడదు అని అనుకున్నాం, కానీ ఎప్పుడైతే ఇలా బ్రేక్ అయిపోయిందో, పెద్ద క్యాండిల్తో ఇలా బ్రేక్ అయిందో, మనం అప్పుడు అర్థం చేసుకోవాలండి మార్కెట్ని. ఈ ఏదైతే బయింగ్ ప్రెషర్ ఉందో ఆ బయింగ్ ఇక్కడ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీక్ అయిపోయారో అని అర్థం చేసుకోవాలి మనం. ఇంత సెల్లింగ్ ప్రెషర్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి ఇక్కడ బయర్స్ మొత్తం వీక్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా వీడియో చూస్తే, నిన్నటి వీడియో మనం అనాలిసిస్ చేసి చూస్తే నేను చెప్పాను, ఈ జోన్ కింద మనం మార్కెట్ వస్తే ఓపెన్ అయినా సరే, ఇక్కడ ఓపెనింగ్ కింద ఓపెన్ అయినా లేదు, ఈ లెవెల్ దగ్గరికి ఈ లెవెల్ కింద ప్రైస్ వచ్చినా నేను ఒకటే చెప్పాను, మార్కెట్లో ఈ బయింగ్ ప్రెజర్ అయిపోయింది, అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నాం. ఇదిగోండి, దానికి మనకు ప్రూఫ్ ఏంటిది, దానికి పెద్ద క్యాండిల్తో బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్లో బయర్స్ వేలారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ అయిపోయింది, ఈ టైంకి మనం సెల్ సైడ్ ఉండాలి. ఇంకా ఇక్కడికి వచ్చిందంటే ప్రైస్ మనం ఈ బ్రేక్ డౌన్ చూసి మనం సెల్ సైడ్ మారిపోవాలి మార్కెట్లో. అలా అనాలిసిస్ రావాలండి మార్కెట్ని. ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ బులిష్ ఎందుకు మారాం, ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ డౌన్ పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బులిష్ మారాం. ఇక్కడ మరి పెద్ద బ్రేక్ డౌన్ జరిగింది, పెద్ద క్యాండిల్తో బ్రేక్ డౌన్ జరిగింది, బేరిష్ మారాలి. అలా మార్కెట్ ఎప్పుడప్పుడు అర్థం చేసుకోవాలండి, జరిగేది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, సైకాలజీ అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి. అంతేగాని మన అనాలిసిస్ ఓన్లీ, ఎవరు అనాలిసిస్ అయినా సరే ఓన్లీ ఇవాళ ఇలా జరిగింది కాబట్టి రేపు ఇంకొకలా ఎలా జరగవచ్చు అనేది అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్కి వచ్చేసిందో మనం సెల్ సైడ్ ఉంటాం. ఇది అర్థమైంది కదా, అర్థం కాదు కదా కామెంట్ చేయండి దీని గురించి. ఈ ఇన్ఫోరియా ఉంటుందండి మార్కెట్లో. ఏం జరిగిద్దంటే ఇక్కడ చూడండి, మనం గమనిస్తే ఫాల్ ఏమో కొంచెం ఎక్కువ ఫాలే కనిపిస్తుంది, పెద్ద పెద్ద క్యాండిల్స్. కానీ చూడండి గ్రీన్ బులిష్ మూల్ మాత్రం చూడండి పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని వెళ్తుంది, అప్ సైడ్ వెళ్ళలేకపోతుంది. కానీ వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఉంటుంది. ఎందుకు, ఈ రోజే ఉంటుందండి ఫాస్ట్, తర్వాత నుంచి ఉండదు. ఎందుకంటే ఈ ఇన్ఫోరియా ఉంటుంది ప్రతి ఒక్కరికి మైండ్లో, ప్రతి ఒక్కరు చార్ట్ చూసి చేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఇలా పెద్ద అప్ సైడ్ ఎక్కువ మూవ్ అయిపోయిందో తర్వాత రోజు కూడా ఫాల్ అవుతున్నా సరే ఇలాంటి బేరిష్ ఎంట్రీలు బుల్లిష్ ఎంట్రీలు వచ్చినప్పుడు మనకి మంచిగా
మంచి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్దేమో, ఇక్కడ పోయింది కదా ఈసారి కూడా వెళ్ళిద్దేమో అన్న మైండ్ సెట్తో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అలా మనం మార్కెట్ అర్థం చేసుకొని ట్రేడర్స్ని, ఇన్వెస్టర్స్ని, స్వింగ్ ట్రేడర్స్ అందరి మైండ్ని అర్థం చేసుకొని క్యాండిల్స్ని చూడాలి. అప్పుడు మనకు మార్కెట్ ఈజీగా అర్థమవుతుందండి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏందనేది. ఇక్కడ ఫ్లాగ్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక సైకాలజీ జరిగింది, ప్రైస్ ఫాల్ అయింది, ఒక లో చేసింది, ఈసారి హై వెళ్ళిందా, స్మాల్ చిన్న హై, ఈసారి చూడండి ఈ లో దగ్గర ఏదైతే లో పాయింట్ ఉందో ఆ లో దగ్గర చూడండి ఒక రేంజ్ చేసింది. ఇది కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి. ఇక్కడ చూడండి హై వెళ్ళింది, లో చేసి, ఈసారి లో ఇక్కడ అవ్వాలి, దానికి లో కింద రావాలి. కానీ ఈ లో దగ్గరే ఈ ఫాల్లో ఉన్న లో దగ్గరే ప్రైస్ ఆగిందంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫైట్ జరుగుతుంది మార్కెట్లో అని అర్థం చేసుకోవచ్చు. ఈ ఫైట్లో విన్ అయ్యారనుకోండి, ఇది ఇట్లాంటి చోట మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండి, బులిష్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ లో రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ ఆగింది కాబట్టి ఇలాంటి చోట ఎంట్రీ మంచి గ్రీన్ క్యాండిల్, చిన్నదైనా సరే మంచి గ్రీన్ క్యాండిల్ హైలో క్లోజ్ అవ్వాలి. ఏదైతే క్యాండిల్ ఉందో, ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఇలా విక్కు ఉండకూడదు, పైన విక్కు లేకుండా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, హైలో క్లోజ్ అయితే మనం ఆ టైంలో ఎవరు సెల్లర్స్ దాన్ని ప్రెజర్ చూపించలేదు కాబట్టి మనం అక్కడి నుంచి బుల్లిష్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకుంటాం. ఎప్పుడు జస్ట్ క్యాండిల్ తీసి ఒకటి కాదు, ఇలా సైకాలజీ ఈ ఫాల్లో ఇక్కడ ఆగింది, ఈసారి హై అయ్యి ఈసారి మంచిగా కొంచెం ఇక్కడ చూడండి ఈ హై బుల్లిష్ అంటే చెప్పా కదా ఇక్కడ ఇంత హై కనపడుతుందని, ఆ ఇన్ఫోరియాతోనే అంత క్యాండిల్ వచ్చింది కానీ లేకపోతే రాదు. ఇక్కడ వచ్చింది, ఈసారి ఫాల్ అయింది, మళ్ళీ అదే లో దగ్గర మళ్ళీ మార్కెట్ ఆగింది కాబట్టి ఇలా హైలో క్లోజ్ అయిన క్యాండిల్స్ ఉంటే వీటిలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇలాంటి వాటిలో తీసుకోవచ్చు, ఇలాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. 1:2, 1:3 అలా రివార్డ్ ప్లే అయ్యింది మనకి మంచిగా. లేదంటే ట్రెండ్ లైన్ మీద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఈ లో దగ్గర ఉంది కదా, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ క్రాస్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది 1:1 ప్లే అయింది. లేదు మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటే కనుక వాల్యూమ్స్ ద్వారా కానీ ఇక్కడ జరిగే సైకాలజీ ద్వారా కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, సెల్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ సెల్ చేశాను, ఎందుకంటే చెప్పా కదా ఈ లో క్రాస్ అయితే కనుక ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం. ఇక్కడ సెల్ చేసి ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టడం జరిగింది. ఓకే, రివార్డ్ అయితే ప్లే అయింది. ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నా, బులిష్ ఎంట్రీ తీసుకున్నా, కాకపోతే అది కరెక్ట్ నా స్టాప్ లాస్ ఇట్లా అప్ సైడ్ వచ్చింది, ఎస్ఎల్ తగిలింది. ఇక్కడ ఎస్ఎల్ తగలేదు, ప్రాఫిట్లోనే ఉన్నాం. కాదు ఇక్కడైతే హిట్ అయింది, ఎందుకంటే నా స్టాప్ లాస్ కొంచెం దగ్గర పెడతాను, లోనే పెడతాను, ఇక్కడ క్రాస్ అయింది కాకపోతే, అందుకని మా స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అలా మీరు ప్రైస్ని అర్థం చేసుకొని ఏ జోన్స్లోకి వస్తుంది ఇక్కడ చూడండి, గమనించండి మార్కెట్ని. ఈ జోన్లోకి వచ్చింది, ఇది బ్రేక్ అయినప్పుడు ఇదే రెసిస్టెన్స్లా మారింది, సపోర్ట్లా ఉన్నది రెసిస్టెన్స్ అయింది. ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా ఈ ఫాల్లో కూడా ప్రైస్ ఇక్కడ ఈ జోన్లోనే ఆగింది చూడండి. అలా సపోర్ట్ రెసిస్టెన్స్ అలా వర్క్ అవుతాయి, మనం అర్థం చేసుకునే విధానం అలా ఉండాలి. అలా మార్కెట్ మీరు అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జస్ట్ గ్యాప్ అప్ అయిందని, గ్యాప్ డౌన్ అయిందని అలా కాదు. గ్యాప్ డౌన్ అయితే జరిగే సైకాలజీ ఏంది, గ్యాప్ అప్ అయితే జరిగే సైకాలజీ ఏంది, అలా అర్థం చేసుకొని ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. మన సెటప్ ప్రకారమే మన ఎంట్రీ ఉండాలండి, ఎలా పడితే అలా ఎంట్రీ అయితే తీసుకోవద్దు. మార్కెట్ సైకిల్ అర్థం చేసుకోవాలి, ఎంట్రీలు ప్లాన్ చేసుకోవాలి. ఇది బ్రేక్ అయింది, సేల్ సైడ్ ఉందాం అని అనుకుంటున్నాం, హై వచ్చింది, మనం అనుకున్న రెసిస్టెన్స్ జోన్ వచ్చింది, ఫస్ట్ ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది, సెకండ్ అలా ఇది థర్డ్, ఏది సెల్ సైడే ఉండాలనేది ఇది థర్డ్ పాయింట్ మార్కెట్ సైకాలజీ. సేల్ ఇది బ్రేక్ అయ్యి పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈసారి సెల్ సైడ్ ఉండాలనేది ఫస్ట్, అంటే థర్డ్ చెప్పాను కానీ ఇది ఫస్ట్ సైడ్, మన ఫస్ట్ ఇదే వస్తుంది అప్లై అయింది ఇక్కడ. సెకండ్ మన రెసిస్టెన్స్ జోన్కి వచ్చింది, సెకండ్ థర్డ్ మన ప్యాటర్న్ వచ్చింది, థర్డ్. అలా మీరు ఎక్కువ కంబైన్ చేసి మార్కెట్లో చూసారనుకోండి, అప్పుడు మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయింది. జస్ట్ ఫ్లాగ్ మీద ఎంట్రీ తీసుకున్నారు 50-50 అనుకోండి, సపోర్ట్ దగ్గరకు వచ్చిందని ఎంట్రీ తీసుకున్నారు, అది 50-50 అనుకోండి. మార్కెట్ సైకిల్ అర్థం చేసుకొని ఇస్తే అది 50-50 అనుకుంటే ఈ మూడు కంబైన్ చేసామనుకోండి, మన ప్రాబిలిటీ 70-80 అలా మారిద్ది అనమాట ప్రాబిలిటీ.
ఇలా ఎంట్రీలు తీసుకోవచ్చు. మనం ఇలా మార్కెట్ ప్రాబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన ప్రాఫిట్ అవడానికి ఇలా ప్రాబిలిటీ పెంచవచ్చు. ఓకే సార్, మరి రేపు ఎలా మార్కెట్లో ఇలా ఏం జరిగింది అనేది చెప్పుకున్నాం కదా. ఎంట్రీలు ఎలా వచ్చాయి, రేపు ఎలా ఏం జరిగింది మార్కెట్లో అనేది కూడా చెప్పుకున్నాం. రేపు మార్కెట్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, ఓవరాల్ సైకాలజీ ఏందనేది చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా రేపటి మార్కెట్ని అనాలిసిస్ చేసేటప్పుడు మనం డైలీ ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఆల్రెడీ మార్కెట్ లోలోకి వచ్చిందండి, మన జోన్స్ దగ్గరకు వచ్చేసింది. డౌన్ బ్రేక్ అయితే రేపు మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ కావాలి. జోన్స్ కూడా ఎలా డ్రా చేస్తారో కూడా ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. మనం ఇప్పుడు ఉన్నది డైలీ క్యాండిల్స్లో అండి. డైలీలో ఏం జరిగిందని చూద్దాం. మనం గమనిస్తే మార్కెట్ నేను చెప్పాను ఇలా లో వాల్యూమ్ వచ్చింది అని, దాని గురించి చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే అది అడ్వాన్స్ అయిపోతుంది, కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని దాని గురించి నేను చెప్పలేదు. ఇక్కడ కూడా చెప్పాను, ఇది ఈ క్యాండిల్ గురించి అయితే చెప్పాను, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వస్తుంది ఇది చెప్పాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ బయర్సే కదా ఇక్కడ పెంచింది ప్రైస్ని, మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ బయర్స్ కొనలేదు, అందుకే వాల్యూమ్ రాలేదు. బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు. వాల్యూమ్స్ గురించి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పలేదండి, దాని గురించి డెప్త్ ఎవ్వరు చెప్పలేదు. ఎందుకు ఇక్కడ వాల్యూమ్ వచ్చింది, ఎందుకు ఇక్కడ వాల్యూమ్ తగ్గింది, ఎందుకు ఇక్కడ వాల్యూమ్ వచ్చింది. బయ్యర్ వాల్యూమ్ వస్తే ఎలా ఉంటాడు, సెల్లర్ వాల్యూమ్ వస్తే ఎలా ఉన్నాడు, ప్రైస్ యాక్షన్ ఏం జరిగింది ఎవ్వరు చెప్పలేదండి. నేను యూట్యూబ్లో చూసాను. ఇది మా సొంతగా అర్థం చేసుకొని మార్కెట్లో నేర్చుకున్నది ఉంది. దాని మీద చాలా వీడియోస్ వస్తాయండి, వాల్యూమ్స్ మీద చాలా పెద్ద వీడియోస్ వస్తాయి, దానికి జరిగే సైకాలజీ కూడా వీడియోస్ వస్తాయి. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే వాటి మీద నేను మంచి వీడియోస్ చేస్తాను. అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి అర్థమై ఆ సైకాలజీ ఏందని అర్థమైతే మనకి ఈజీగా అర్థమైపోయింది. రేపు మార్కెట్ ఎటు సైడ్ ఉండొచ్చు, ఎటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనేది అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి. ఛానల్ కొంచెం గ్రో అయితే కనుక నేను దీని మీద మంచి వీడియోస్ చేస్తాను మీకు, అప్పుడు చాలా యూజ్ అయ్యింది. ఇలా వాల్యూమ్స్ మీద ఎవ్వరు చెప్పలేదండి, వాల్యూమ్ గురించి కానీ వాల్యూమ్ సైకాలజీ గురించి కానీ ఎవ్వరు చెప్పలేదు. ప్రతి ఒక్కరు ఇలానే చెప్తారు, వాల్యూమ్ ఇట్లా పెరుగుతుంది అని. పెరుగుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పరు. పడుతుంది అంటారు, పడేటప్పుడు ప్రైస్లో ఎందుకు పడుతుంది అనేది ఎవరు చెప్పరు. కానీ అది మనం చెప్పబోతున్నామండి, ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా లేదు, మన ఒక్క ఛానల్లోనే వస్తుంది. అది మాత్రం నేను 100% చెప్తున్నా. అసలు యూట్యూబ్లో లేవండి వాల్యూమ్స్ మీద ఎవ్వరు చెప్పలేదండి మనం చెప్పే సైకాలజీ, కానీ అది మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా అయితే మనం అర్థం చేసుకుంటామో వాల్యూమ్స్లో కూడా అలా యాక్షన్ ఉంటుందండి. ఆ యాక్షన్ మనం అర్థం చేసుకోవాలి ఏంటిది అనేది. అది మన యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది, ఫ్యూచర్లో రాబోతుంది. ఇప్పుడైతే చెప్పాలనుకోవట్లేదు, కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాం. మన సబ్స్క్రైబర్స్ మంచిగా పుష్ అయితే అప్పుడు చెప్తా అండి. ఈ చిన్నగా చెప్పినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే కొంతమందికే ఈ వీడియోస్ ఈ వాల్యూమ్స్ వీడియోస్ చెప్పామనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత చిన్న బిగినర్స్ ఇంటర్మీడియట్ వాళ్ళే ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ మందికి వెళ్తే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అందరికీ దాని మీద వీడియోస్ చేస్తే మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదనుకోండి మీకు రాదు, డిస్కరేజ్ చేస్తుంటారు. అందుకనేసి ఇది అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగాక ఈ వాల్యూమ్స్ మీద సైకాలజీ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఓకే, కంటెంట్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, వాల్యూమ్ డౌన్ అయింది, ప్రైస్ లోలో వచ్చి క్లోజ్ అయింది. దీన్ని మనం అలా చూడవచ్చు చెప్పండి. బయర్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు అనుకోవచ్చా? బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు అనుకోవడానికి ఇదే మనకు మంచి ఒక ఆప్షన్ అనమాట. రెడ్ క్యాండిల్ చూసి సెల్లర్ ఉన్నాడు అనుకోవచ్చు, కానీ బయ్యర్ ఆ ప్రైస్ ఇంట్రెస్టెడ్ లేడు అని మనకు ఎలా తెలియాలంటే వాల్యూమ్ ద్వారానే తెలియాలి. అలా మనకు అర్థమైంది ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఇంట్రెస్ట్ లేడు. సెకండ్ పాయింట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. ప్రైస్ ఏదైతే నిన్న లో ఉందో దాని కింద ఓపెన్ అవటం వల్ల మనం సెల్ సైడ్ రావాల్సి వచ్చింది. ఎక్కడ వరకు ఈ జోన్ అనుకున్నాం, అది బ్రేక్ అయింది. ఇందాక చెప్పాను కదా ఎందుకు అనేది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల మనకు అర్థమైపోయింది, ఓకే బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు, సెల్లర్స్ ఏమైనా అగ్రెసివ్ సెల్ చేయొచ్చు అని అనుకున్నాం. అది జరిగిందండి మార్కెట్లో. ఇక్కడ వరకు అనుకున్నాను కానీ అది ఇంకా కిందకి వచ్చింది. మార్కెట్లో ఎప్పుడైనా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అయినా మనం అనుకునే మన సెటప్ అయినా ఏదైనా వాల్యూమ్స్ అయినా సరే ఏదైనా సరే మనం అనాలిసిస్ చేయడానికి మాత్రం ఏంటంటే ఇలా జరగవచ్చు అనే కానీ 100% అది జరిగిద్ది అని కాదు. జరిగిద్ది అని తెలిస్తే ఏముందండి, 100% ఒక పెద్ద క్యాండిల్ ఇట్లా వస్తుందంటే అందరు మనీ దాంట్లోనే పెడతారు. ఎందుకు ఈ లోలో పోయి చేస్తారు, ఇక్కడ సేల్ చేస్తారు. ఏదైనా ప్రాబిలిటీ ఉంటేనే మనం మొత్తం క్యాపిటల్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టాం. అలా మార్కెట్ని అర్థం చేసుకోవాలి.
ఇక్కడ నేను చెప్పుకున్నాను కదా, ఈ లో ఎప్పుడైతే ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ సెల్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఇక్కడ ఇంత బుల్లిష్ మూవ్ సెల్లర్స్ వచ్చారు ఇక్కడ, కానీ బయర్స్ పైకి తీసుకెళ్ళి క్లోజ్ చేశారు కాబట్టి బయర్స్ ఉన్నారని మనం అనుకున్నాం, బయర్స్ మార్కెట్లోకి వచ్చారు అనుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ స్లో అయిపోయారు వాళ్ళు, వాల్యూమ్ లేదు. తర్వాత చూడండి ప్రైస్, ఇప్పుడు చూడండి ఈరోజు ఏం జరిగింది, ప్రైస్ వచ్చి కింద క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఎంత ఫాల్ వచ్చి ఇంత పైకి వెళ్ళింది క్యాండిల్, మళ్ళీ ఇక్కడే వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి మనం సెల్ సైడ్ ఆలోచించాలండి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎవరైతే అప్ సైడ్ తీసుకెళ్ళి క్లోజ్ చేశారు బయర్స్, వాళ్ళు ఫెయిల్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. కింద వచ్చి క్లోజ్ అయింది కాబట్టి, కింద వచ్చి క్లోజ్ అయింది, లేదా పైకి ఇట్లా విక్కర్ని వచ్చి ఉంటే ఈ క్యాండిల్కి, ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని ఇక్కడ ఈ రేంజ్లో క్లోజ్ అయ్యి ఉంటే మనం అర్థం చేసుకునే వాళ్ళం, ఓకే మార్కెట్లో మళ్ళీ బయర్స్ ఉన్నారు, అప్ సైడ్ తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది అని మనం అనుకునే వాళ్ళం. కానీ అది జరగలేదు, కింద వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి ఇది చూడండి డైలీ క్యాండిల్లో మనకి అప్ సైడ్ వచ్చింది, ఒక జోన్ అయింది, బ్రేక్అవుట్ జరిగింది. ఇది ఒక ఫ్లాగ్ లా ఉంది కదా డైలీలో, అలా మీరు అలా కూడా ఎంట్రీ తీసుకోవచ్చండి. అలా ఒక జోన్లో ఉండిపోయింది, బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చినా మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలా మనం డైలీలో అనాలిసిస్ చేసి మనకి 5 minutes అవర్లీలో ఎలా ఉంది సైకాలజీ, సపోర్టేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎంట్రీలు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం, చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మన జోన్స్లో కిందకు వచ్చేసింది ప్రైస్, మనకి నెక్స్ట్ కావాలి, నెక్స్ట్ ఒక జోన్ కావాలి. ఆ బ్రేక్ అయితే మరి ఇంకోటి కావాలి కదా, మనకి కింద ఒకటి సపోర్ట్ ఉండాలి కదా, అది ఎలా డ్రా చేస్తానో చూడండి. ఎప్పుడైనా సపోర్టేషన్స్ డ్రా చేసి ఒకసారి మన చార్ట్స్ని కొంచెం జూమ్ బ్యాక్ చేయండి. ఇక్కడ గమనియండి, మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అప్ సైడ్ వచ్చింది, మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ చూడండి ఇంత కింద క్లోజ్ అయినా ఇక్కడ చిన్న రిజెక్షన్ వచ్చింది, ఇదే జోన్లో వచ్చింది. కాబట్టి తర్వాత చూడండి మార్కెట్ అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచే రిజెక్ట్ అయింది. కాబట్టి ఇది ఒక జోన్, ఇక్కడ 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 ఇదిగోండి, ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా దగ్గరలో ఉంది. ఇది ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకొని ఒక సపోర్ట్ గీయచ్చండి, డ్రా చేస్తా చూడండి. నెక్స్ట్ మన జోన్ వచ్చేసి 23,888 ఈ జోన్ ఉందండి మనకి నెక్స్ట్ సపోర్ట్గా. దీన్ని మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవర్లీలోకి వెళ్దాం, కట్టు ఉందా లేదా అని చూసుకోవడానికి. ఇక్కడ టచ్ అయ్యి కట్టుకు వెళ్ళిందా, నెక్స్ట్ ఇక్కడ కూడా టచ్ అయ్యి క్లోజ్ అయిందా, కింద ఇక్కడ కట్టు టచ్ అప్ సైడ్ వెళ్ళింది కదా, అలా మనం చూసుకోవచ్చు అండి. కట్టు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా, లైట్గా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చా అనేది చిన్న టైం ఫ్రేమ్లోకి వస్తుంది. డైలీలో కరెక్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, మన నెక్స్ట్ జోన్ అయితే ఇదండి, 23,870 నుంచి 20 పాయింట్స్ జోన్ ఉంది మనకి. దీన్ని లాక్ చేసుకుందాం. దాని తర్వాత ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉందండి ఈ లోలో 23,333 ఒక సైకలాజికల్ లెవెల్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇది 50 minutesలోకి వెళ్ళి కూడా మనం డ్రా చేయొచ్చండి. అవర్లీ అనే కాదు 50 minutesలో కూడా చేసుకోవచ్చు. నేను పర్సనల్గా అవర్లీలో చేస్తుండే ఎక్కువ. ఓకే, కరెక్ట్గానే ఉంది. ఓకే, 5 minutesలోకి వెళ్దాం. రేపు మార్కెట్లో మనం ఎటు సైడ్ ట్రేడ్ తీసుకోవాలనేది చూద్దాం. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏదైతే బుల్లిష్ మూవ్ ఉందో అది ఫెయిల్ అయిందని మనకి ఇక్కడ అర్థమైపోయిందండి. ఈ జోన్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చినప్పుడే మనకు అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయిపోయారు బయర్స్ ఎవరైతే ఉన్నారని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మనం రేపటి నుంచి సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, హై అయితే ఏం చేయాలి అది కూడా చెప్తాను. మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, మ్యాక్సిమం ఇక్కడ బై చేయడానికి ట్రై చేద్దాం ఈ జోన్లో, లేదా ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి.
ఈ జోన్లో కూడా బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ బై చేయడానికి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ గమనియండి, ఫాల్ వచ్చింది, హై, మళ్ళీ ఫాల్, ఈసారి హై, ఫాల్, ఇక్కడ చూడండి హై, ఈసారి ఫాల్ అవ్వాలి, స్లో అయింది, ఇక్కడ చూడండి కొంచెం స్లో, ఇక్కడ ఒక కన్సల్టేషన్ లాగా అయిపోయింది, బ్రేక్అవుట్ లాగా. న్యూట్రల్ అయిపోయింది కదా, మీరు చెప్పారు కదా బై చేయమని, అనగానే బై చేయటం కాదండి, నేను చెప్పానని బై చేయటం కాదు, సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జోన్ చేసింది కదా మార్కెట్, ఇక్కడ ఒక జోన్ చేసింది, అలా జోన్స్ని గమనించుకోవాలి మనం. ఇక్కడ హై బ్రేక్ అయింది అనుకోండి, ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి మంచిది, అప్పుడు మనం ఇక్కడ బై చేస్తాం. ఎక్కడ వరకు మరి ఈ జోన్ వరకే అండి, మళ్ళీ ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్స్లో ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ టచ్ అయితేనే ఎగ్జిట్ అవ్వడం కాదు, ఈ జోన్లోకి వస్తున్నాం రిజెక్షన్ బట్టి దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది, ఈ జోన్లో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్, మరి మిస్ అయ్యాం, న్యూట్రల్ ఓపెన్ అయింది, పైకి వస్తున్నప్పుడు బులిష్ ఎంట్రీ తీసుకోలేకపోయాం అనుకోండి, ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈ జోన్లోకి మార్కెట్ వస్తే కనుక సెల్ ఎంట్రీ ప్లాన్ చేయండి న్యూట్రల్ ఓపెన్ అయితే. లేదు గ్యాప్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ కన్సల్టేషన్ చెప్పాను కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఈ రేంజ్ ఓపెన్ అయితే కింద బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ సెల్ చేయడానికి ప్లాన్ చేయండి, ఇక్కడ వరకు రావచ్చు. మార్కెట్ ఇక్కడ కనుక వస్తే మ్యాక్సిమం ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర బై చేయొద్దండి, మ్యాక్సిమం బయింగ్ అవాయిడ్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైట్ జరిగింది మార్కెట్, ఆల్రెడీ జోన్ అంత ఫైట్ ఉంది, ఇక్కడ కూడా దగ్గరే ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి బుల్లిష్ వెళ్ళాలి వెళ్తే. లేదనుకోండి డౌన్ వస్తే మళ్ళీ ఇక్కడ ఫైట్ జరిగింది, ఇక్కడ సెల్ చేయడం, ఇక్కడ బై చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. న్యూట్రల్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్ చేయడానికి ప్లాన్ చేయండి, లేదా ఇక్కడ బ్రేక్ డౌన్ అయినా సెల్ చేయడానికి ప్లాన్ చేయండి. లైట్ గ్యాప్ డౌన్ అయితే, లేదు హెవీ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మ్యాచ్ ఇక్కడ బై చేయడానికి ట్రై చేద్దాం ఈ జోన్లో. ఎందుకంటే ఇంతకుముందు బుల్లిష్ మూవ్ ఏదైతే ఉందో ఆ మూవ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్లో ఇక్కడ హెవీ గ్యాప్ డౌన్ అయ్యి ఈ జోన్లోకి వస్తే ఇక్కడ బై చేయడానికి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్లో ఇక్కడ సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం హైలోకి వస్తే, ఎప్పుడు హై గ్యాప్ డౌన్ అయినప్పుడు. లేదు గ్యాప్ అప్ అయింది సార్, గ్యాప్ అప్ అయింది లైట్గా, లేదు లైట్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, మ్యాక్సిమం లైట్ గ్యాప్ అప్ అయితే కనుక ఆల్రెడీ హై అనుకున్నది కాబట్టి ఇక్కడ కనుక ఆగింది అనుకోండి, ఇలా ఇవాళ ఆగినట్టు ఒక చిన్న ఒక 10 minutes 15 minutes కానీ ఆగితే ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఇలా మనకి ఎంట్రీ దొరికితే సెల్ ఎంట్రీ, ఇలా కానీ దొరికితే సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లైట్ గ్యాప్ అప్ అయితే కాదు, హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఎవరైతే ఈ సెల్లింగ్ ప్రెజర్ ఉందో ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ అయినట్టు కాబట్టి ఈ సెల్లింగ్ ప్రెజర్ మొత్తాన్ని కూడా బయర్స్ బై చేశారు అనుకోవచ్చు, అక్కడి నుంచి మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ హై గ్యాప్ అప్ అయితే మాత్రం లోలోకి వస్తున్నప్పుడు బై చేయడానికి ప్లాన్ చేద్దాం. మ్యాక్సిమం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ లేదు, చిన్న ఫైట్ జరిగినా సరే ఇక్కడ ఫైట్ జరిగి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు బై చేద్దాం మళ్ళీ. ఈ జోన్లో గ్యాప్ అప్కి హై గ్యాప్ అప్ అయితే మాత్రమే, మిగతా ఏది చేసినా మనం సెల్ చేయడే ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ అయినా కానీ మనం బై చేయడానికి ప్లాన్ చేద్దాం. అర్థమైందా? నా సైకాలజీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు డౌట్స్ అడిగారు అనుకోండి, ఆ వీడియో మీరు అడిగిన డౌట్స్ కోసం మేము ఇంకా ఎక్కువ కష్టపడి మంచి వీడియోస్ తీసుకురావడానికి, మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.